ఎవరైతే సిపి గెట్ రాస్తున్నారో సిపి గెట్ రాసే వారికి హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ను ఎవరైతే ఎంఏ ఇంగ్లీష్లో జాయిన్ కావాలనుకుంటున్నారో వారికి ఈ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఎంఏలో ఎవరైతే జాయిన్ కావాలనుకుంటారో వాళ్ళకు ఈ టాపిక్ బాగా సూట్ అవుతుంది. సో మనకు హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ తెలుసుకోవాలి అంటే మనం ఏం చూడాలి అంటే మేజర్గా క్రోనాలజీ చూడాలి. క్రోనాలజీ చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట. అసలు హిస్టరీలో ఏముంటుంది, ఎలా టైప్స్ ఉంటాయి, అసలు ఇంగ్లీష్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి ప్రజెంట్గా సిచ్యువేషన్ ఎలా డెవలప్ అవుతుంది, ఏ రైటర్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, లేకపోతే ఏ ఒక్క కింగ్ పీరియడ్లో ఎక్కువ ఇంగ్లీష్ పాపులర్ అయింది. సో ఇలా మనకు డిఫరెంట్ ఆథర్స్ గురించి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెవలపింగ్ ఇంగ్లీష్, అసలు ఒక గ్లోబల్ లాంగ్వేజ్గా ఎలా డెవలప్ అయింది, ఇట్స్ ఏ లింగ్వా ఫ్రాంకాగా ఎలా డెవలప్ అయింది అనేది మనకు ఈ యొక్క ఇంగ్లీష్ హిస్టరీని తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. అందులో మనకు క్రోనాలజీ, ఇంగ్లీష్ హిస్టరీ క్రోనాలజీ చూస్తే ఏంటంటే మేజర్గా మనకు 4 పార్ట్స్గా చూడొచ్చు. 4 పార్ట్స్ ఏంటి అంటే మనకు నెంబర్ 1 ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1450 AD to 1150 ADని ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్. నెక్స్ట్ మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్. సో మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ ఇది ఎప్పటి 1150 AD to 1500 AD. ఎర్లీ మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ 1500 to 1800 AD. So this is the another period. And fourth one is the modern and contemporary period. 1800 నుంచి ప్రజెంట్ టిల్ నౌ డెవలప్ అవుతున్నటువంటి స్టేజెస్ అన్నీ మనం ఈ స్టేజెస్లా చూడొచ్చు ఇంగ్లీష్ హిస్టరీని. సో హిస్టరీ మనకు అర్థం కావాలంటే ఒక 7 టర్మ్స్ మనం ఈ యొక్క హిస్టరీ మేజర్గా అర్థం చేసుకోవాలంటే మనకు 7 టర్మ్స్ చూస్తే ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది. అవేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ epoch, period, era, age, movement, phase, స్కూల్. సో ఈపాక్ అంటే ఏంటి అంటే ఒక బిగ్ టర్నింగ్ పాయింట్. హిస్టరీలో ఏదైనా ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ వస్తే మనం దాన్ని ఈపాక్ అనే టర్మ్తో కన్సిడర్ చేస్తాం, దాంతో ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. సో ఒకటి ఈపాక్, 2 పీరియడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తాం కదా మనం ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ 450 to 1150 AD ఒక లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ ఉన్న టైం పీరియడ్ని మనం ఏమంటామంటే పీరియడ్ అంటాం. సో అట్ ద సేమ్ టైం ఎరా కూడా లాంగ్ డ్యూరేషన్ ఉంటుందన్నమాట, దాన్ని కూడా మనం ఎరా అంటాం. ఏజ్ అంటే వెన్ కంపేర్డ్ టు ఏజ్ అంటే ఒక స్పెసిఫిక్ రూలర్ కానీ స్పెసిఫిక్ రైటర్ కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి స్పెసిఫిక్ టైం పీరియడ్ని మనం ఏజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంగ్లో సాక్సన్ ఏజ్, ఆంగ్లో నార్మన్ ఏజ్. సో ఇలా మనకు నెక్స్ట్ మూమెంట్ అంటే ఏంటి అంటే ఇక్కడ మూమెంట్లో ఫస్ట్ ఎమ్ ఉంది కదా. సో అలాగే దీని మీనింగ్ ఏంటంటే మైండ్ సెట్. మూమెంట్ అంటే లైక్ మైండ్ సెట్ ఉన్నటువంటి పీపుల్ కలిసి చేసేదాన్ని మనం మూమెంట్ అంటాం. ఇక్కడ మనకేంటంటే లైక్ మైండెడ్ రైటర్స్ కావచ్చు, లైక్ మైండెడ్ పోయిట్స్ కావచ్చు, వాళ్ళని మనం ఇక్కడ ఇంగ్లీష్ లిటరేచర్లో చూస్తాం. మనకి ఇంకొంచెం డీటెయిల్గా అర్థం కావాలి అంటే తెలంగాణ మూమెంట్ అంటాం. మూమెంట్ అంటే ఏంటి, అందరు పీపుల్ లైక్ మైండెడ్, ఒకే మైండెడ్గా ఆలోచించారు. ఏంటి, మాకు తెలంగాణ కావాలి, వి వాంట్ తెలంగాణ. సో దే స్టార్టెడ్ అజిటేటెడ్ అండ్ దే క్రియేటెడ్ ఏ మూమెంట్ కాల్ తెలంగాణ మూమెంట్, రైట్. సో అలాగనే మూమెంట్ అనేది మనకు హిస్టరీలో కూడా మూమెంట్ అనే పదాన్ని అర్థం చేసుకోవాలంటే ఏంటంటే లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నవాడిని మనం మూమెంట్ అని అర్థం చేసుకోవచ్చు. ఫేజ్ అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి మారేటటువంటి ట్రాన్సిషన్ స్టేజ్. ఫేజ్నే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి మారేటటువంటి ట్రాన్సిషన్ స్టేజ్నే మనం ఫ్రేజ్ అంటాం, రైట్. ఈ ఫేజ్ అనేది మనకు అలా నువ్వు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రీ రొమాంటిక్ ఏజ్ టు రొమాంటిక్ ఏజ్. సో ఆ ప్రీ రొమాంటిక్ ఏజ్ అనేది ఏంటంటే మనకు ఒక ఫేజ్, ఇట్స్ ఏ ట్రాన్సిషన్ ఫేజ్. సో మనకి ఇలా డిఫరెంట్ ఏజెస్ వస్తాయి ఈ లిటరేచర్ చదివేటప్పుడు, రైట్. నెక్స్ట్ స్కూల్ అంటే ఏంటంటే సేమ్ స్టైల్ ఫాలో అయ్యేటటువంటి
పోయిట్స్ కానీ రైటర్స్ని కానీ మనం సేమ్ స్టైల్ని ఫాలో అయితే వాళ్ళు సేమ్ స్కూల్ ఆఫ్ పోయిట్స్ కానీ సేమ్ స్టైల్ని ఫాలో అవుతారు కాబట్టి సేమ్ స్కూల్స్ ఆఫ్ పోయిట్స్ అనొచ్చు లేదా రైటర్స్ అనొచ్చు. ఇలా మనకి ఈ యొక్క 7 టర్మ్స్ తెలుసుకోవాలి, రైట్. సో మనం ఏంటి ఇంగ్లీష్ హిస్టరీలో మనం చదువుకున్నది ఏంటంటే మేజర్గా మనం చూసుకోవాల్సింది 4 పీరియడ్స్ ఉంటాయి. ఒకటి ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్, మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్, ఎర్లీ మోడర్న్ పీరియడ్. సో ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో మనకి ఏంటంటే ఆంగ్లో సాక్సన్ ఏజ్, ఆంగ్లో నార్మన్ ఏజ్, ఇలా డిఫరెంట్గా మనకు ఒక 16-17 ఏజెస్ అనేవి వస్తాయి, రైట్. ఆంగ్లో సాక్సన్ ఏజ్ అనే దాన్ని మనం ఏమంటామంటే ఓల్డ్ ఇంగ్లీష్ ఏజ్ ఆర్ ఓల్డ్ ఇంగ్లీష్. ఆంగ్లో సాక్సన్ ఈజ్ నథింగ్ బట్ ఓల్డ్ ఇంగ్లీష్. మీకు ఎప్పుడన్నా సిపి గెట్లో కూడా ఓల్డ్ ఇంగ్లీష్ అనదర్ నేమ్ అంటే ఆంగ్లో సాక్సన్, రైట్. దెన్ ఆంగ్లో నార్మన్స్, విలియం ద కాంకరర్ కేమ్ ఫ్రమ్ ద నార్మండీ ఇన్ ద ఫ్రాన్స్. దే ఇన్వైటెడ్ టు ద బ్రిటన్. వాళ్ళు ఇక్కడ ఇన్వైట్ చేసి ఇక్కడ కాంకర్ చేసుకొని లాటిన్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఎలా ఇంగ్లీష్ పైన ఇన్ఫ్లుయెన్స్ చేసిందని తెలిపేది ఈ యొక్క ఆంగ్లో నార్మన్ ఏజ్. ఈ ఏజ్లో మనకు లాటిన్ కానీ ఫ్రెంచ్ కానీ ఇంగ్లీష్ పైన ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చూసింది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ ఏజెస్ని కూడా మనం తెలుసుకుంటే ఆటోమేటిక్గా నీకు ఇంగ్లీష్ క్రోనాలజీ పైన ఒక పట్టు వచ్చింది అనుకోండి. ఒక్కొక్క స్టేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏజ్లో ఏ రైటర్స్ ఉన్నారు వాళ్ళు ఏమేమి రాశారు, ఈ ఏజ్లో ఏమేమి రైటర్స్ ఉన్నారు వాళ్ళు ఏం రాశారు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ విక్టోరియన్ ఏజ్, షేక్స్పియర్ ఈజ్ ద కీ పోయెట్. సో అలా మనం డిఫరెంట్ పోయెట్స్ని తెలుసుకోవాలి, రైట్. ఈ వీడియోలో ఒక బ్రీఫ్గా పీరియడ్స్ చూసాం కదా, ఒక పీరియడ్స్ 2 ఏజెస్ చూసాం. సింపుల్గా నీకు ఒక ఐడియా రావడానికి, ఎలాంటి ఐడియా లేని వాళ్ళకు ఒక ఐడియా రావడం కోసం. నెక్స్ట్ రిమైనింగ్ ఒక 14 ఏజెస్ని మనం కవర్ చేద్దాం.